గేటు తెరిచి లోపలికి ఓడుతూనే ఎంట్రన్స్లోనే మంచి గోకులం పక్కకే మంచిగా కాలు కడుక్కోనికి ఇక గిన్నెని కాలు కడుక్కొని గోకులంలో ఒక దండం అయితే పెట్టుకొని వచ్చేసి ఇక దాని తర్వాత ఇక గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక గుడి బయట నుంచెల్లే మంచిగా అమ్మనైతే మంచిగా తలుసుకొని మొక్కి కొబ్బరికాయ వలగొట్టి ఇక చేతుల గిన్నెని చిల్లర పెట్టి ఇక లోపలికి ఎంట్రన్స్ అవ్వుడుతోనే మనకైతే ధ్వజస్తంభం వస్తుంది. ఇక నేరుగా ఉన్న ఈ ధ్వజస్తంభం దగ్గర మాత్రం అయితే ఇక ఈ సెటప్ చూసిలు కదా, ఇంత ముందుకు కింద అందరికి ఇబ్బంది అవుతుందని మంచిగా గద్దె లెక్క పెట్టిళ్ళు. 365 వత్తులు ఎప్పటికీ గుడికి రాము కదా ఇక్కడ దాకా, అందుకోసమని అది ముట్టించేసినాం అయిపోయింది. ఇక శివాలయంలోనేమో చిన్నయ్య గారు ఇక ఇప్పుడే పూజలు అయితే ప్రారంభిస్తులు. ఇక జర బాగానే లేట్ అయ్యేటట్టున్నది, ఇప్పుడే స్టార్ట్ చేసిలంటే అందుకనే సపరేట్ ఒక దండం పెట్టుకున్నాం. అక్కడ నుంచి అయితే బయటికి వచ్చేసినాం. ఇక లొకేషన్ చూస్తుంటేనైతే మన వాళ్ళందరికీ ఎరికే అవుతుంది కదా ఇది ఎక్కడ అనేది. మరి మెసేజ్ చేయడం ఎందుకు మర్చిపోతున్నారు? ఇది ఎక్కడ, ఏ దేవాలయం? కామెంట్ చేయాలి. ఎప్పుడెప్పుడు మీరు పోతారు మెసేజ్ చేయాలి.